శంకర్ అన్న, రమేష్ భాయ్, మా తమ్ముడు అందరూ కూడా ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు స్టార్ట్ అయిన ఉద్యమం ఏదైనా ఉవ్వెత్తున ఉప్పొంగింది. బీసీలకు రిజర్వేషన్లు మనం అందరం కూడా 42% కాదు, జనాభా దామాషా ప్రకారం రావాలని మనం అందరం కూడా కొట్టాల్సిన అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వేలో 59% బీసీలు ఉన్నారని చెప్పి వాళ్ళు దొంగచాటుగా లెక్కలు బయటపెట్టారు. ప్రత్యక్షంగా తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలు 56% ఉన్నారు అని చెప్పింది. మనం ఏమంటున్నామంటే, బీసీలు 60% పైబడి ఉన్నారు, మైనార్టీలు కాకుండా. ముస్లిం మైనార్టీలతో బీసీలకు లెక్క లేదు. ముస్లిం మైనార్టీలు వేరే, వాళ్ళకు మనకు సంబంధం లేదు. వాళ్ళు కాకుండానే బీసీలు 60% ఉన్నారు. ఈ దేశంలో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. వీళ్ళలాగానే ముస్లిం మైనార్టీలకు, క్రిస్టియన్ మైనార్టీలకు, జొరాస్ట్రియన్స్కు, బుద్ధిస్టులకు అందరికీ కూడా సపరేట్ రిజర్వేషన్ తీసుకురావాలి తప్ప బీసీలలో కలిపి తీసుకురావద్దండి. మనం అందరం కూడా దానికోసం మనం పాటుపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాకుండా దానితో పాటుగా కామారెడ్డి డిక్లరేషన్లో మాత్రమే ఆ మేనిఫెస్టోలో వాళ్ళు 42% అని పెట్టారు. మనం దానికి కమిటీ అయి పనిచేయాల్సిన అవసరం లేదు. అది మనకు లెక్క కూడా కాదు. మనకు కావాల్సింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ ప్రకారమే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి. అగ్రకుల పేదలకు తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల పేదలు 6 నుంచి 7% ఉంటారు జనాభానే మొత్తం. అందులో వెనుకబడ్డ వాళ్ళు 2% మాత్రమే ఉంటారు. 2% మాత్రమే ఉంటారు వెనుకబడ్డవాళ్ళు. దానికి సాక్ష్యము గుత్తా సుఖేంద్ర రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. దానికి సాక్ష్యము ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. మేము 5% ఉంటే మాకు 10% రిజర్వేషన్లు ఇచ్చడం వాళ్ళే చెప్పారు. ఇది చాలా దారుణం. మరి బీసీలు 60% ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 25% ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కేంద్రంలో 27% పేరుతోని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అన్నప్పటికి కూడా అది 18-19%, కొన్ని సంస్థల్లో 11%, 12% కూడా అవుతుంది. 27 ఎక్కడ కావట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది మొన్న 9వ నెంబర్ జీవో కొట్టేసారు. అది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది. ఎంతసేపు మనం వాళ్ళంతా స్థానిక సంస్థల ఎన్నికలే మాట్లాడుతున్నాం. మనకు విద్యారంగంలో 50% రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగ రంగంలో 50% రిజర్వేషన్లు కావాలి. మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టిన మహిళా బిల్లులో 33%లో 33% మహిళా బిల్లులో 50% రిజర్వేషన్ కావాలి మనకు. ఆ తర్వాత చట్టసభల్లో 50% రిజర్వేషన్ కావాలి, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కావాలి. ముఖ్యంగా ఈ ప్రధానమైన 5 అంశాల మీద బీసీలు పార్లమెంటును ఒకరోజు సమావేశపరిచి, ఈ దేశంలో ఉండే ప్రధానమంత్రి గారు బీసీ ప్రధానమంత్రి గారు కాబట్టి అగ్రకుల పేదల కోసం, ఈడబ్ల్యూఎస్ కోసం 2 రోజులు పార్లమెంటును సమావేశపరిచి 3వ రోజు మన రాష్ట్రపతి గారితో బిల్లును ఆమోదింపజేసి దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని ఏ విధంగా అయితే చెప్పారో, అదేవిధంగా ఈరోజు ఓబీసీల కోసం, బీసీల కోసం కూడా పార్లమెంటును సమావేశపరచాలి. రాజ్యసభలో, పార్లమెంట్లో బిల్లుని ఆమోదింపజేయాలి, రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదింపజేయాలి. ఆ తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలి. అసలు 9th షెడ్యూల్లో పెడితే మేము సమీక్షిస్తామని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. ఈరోజు చాలామంది న్యాయ కోవిదులు ఏం చెప్తున్నారు, 9 మంది జడ్జిల ధర్మాసనము, ఆనాడు రాజ్యాంగ ధర్మాసనము ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో 9 మంది జడ్జిల ధర్మాసనం 50% ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు 11 మంది జడ్జిల ధర్మాసనాన్ని పెట్టి వీళ్ళని తీసుకుపోయి వీళ్ళకు క్వాంటిఫైబుల్ డేటా, ఎంపరికల్ డేటా ద్వారా వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తున్నారు. కానీ నేనైతే నమ్మట్లే. ఎందుకంటే ఏ జడ్జి కూడా ఈ దేశంలో బీసీలకు అనుకూలంగా తీర్పు ఇయ్యడు. కోర్టుకు పోతే మన పని బగ్బాస్ అవుతుంది. కాబట్టి మనకు రాజ్యాంగ సవరణ చేయాలి. అగ్రకుల పేదల రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కు లేని 9వ షెడ్యూల్ మనకెందుకండి? వాడిని 9వ షెడ్యూల్లో పెట్టిరా? వాడిని ఎవడన్నా లెక్క పెట్టిరా? వానికి డెడికేషన్ కమిషన్ వేసిరా? 1 మ్యాన్ కమిషన్? వారి కోసం ఎవరైనా వినతి పత్రం ఇచ్చిరా? మరి ఎట్లా ఇచ్చారు? మతలబ్ ఏంది? ఇన్ని ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం కాకా కాలేకర్ కమిషన్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు ఎన్నో కమిషన్లు, 10,000 కమిషన్లు వేసారు బీసీల కోసం. బీసీలు వెనకబడి ఉన్నారని చెప్పారు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో వీళ్ళ ప్రాతినిధ్యమే లేదని చెప్పారు. అయినా సరే అగ్రకుల పేదలకు జరిగిన న్యాయం బీసీలకు జరగలేదు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా
అగ్రకుల పేదల కోసమే ఈ బీజేపీ పార్టీ పుట్టినట్టు, మిగతా ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు వ్యవహరిస్తున్నాయి. బీసీల ఓట్లు వద్దంటే చెప్పులు మరి ఓపెన్గా ఏ పార్టీలు అయితే మద్దతు ఇవ్వవో ఆయా పార్టీలు చెప్పాలి. మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేయాలి. మిత్రులారా, ప్రధాన ప్రతిపక్షంగా ఈ దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. వారి బిల్లు ప్రవేశపెట్టాలి. మద్దతు ఎవడిస్తాడా లేదా, దొంగెవడా లంగెవడా తేలిపోద్ది అక్కడనే. నువ్వు బిల్లు పెట్టకుండా, పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా, వాయిదా తీర్మానం ఇవ్వకుండా, ఏమీ చేయకుండా బయట మేము పోరాటం చేస్తున్నాం జంతర్ మంతర్ల మాలాగా సంఘాలలాగంటే కాదు. బీజేపీ పార్టీ బిల్లు పెట్టాలి. నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి, నేను బీసీని, నేను ఎంబీసీని అని చెప్తే కాదు. ఈరోజు బీసీల కోసం రిజర్వేషన్ బిల్లు పెట్టాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేద్దాం. మిత్రులు సోదరులు అందరూ కూడా పొద్దుగాల నుంచి దీక్షలు ఉన్నారు. నేను ఇప్పుడు వచ్చి ఉపన్యాసం కొట్టడం కరెక్ట్ కాదు. మీరందరూ కూడా ఇబ్బంది అయితే ఇచ్చేయాలని చెప్పేసి జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. థ్యాంక్ యూ.